లడ్డూపై మండలిలో చర్చకు ఒప్పుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలు చర్చ జరుగుతున్న క్రమంలో బయటకు వస్తున్న వాస్తవాలను చూసి తట్టుకోలేక డైవర్షన్ రాజకీయాలకు ఎగబడ్డారు. మండలి చైర్మన్ పట్ల దురుసుగా వ్యవహరించారు. సభలో లేని వైఎస్ జగన్ గురించి మాట్లాడారు. లడ్డూపై చర్చ జరగకుండా మంత్రులు పదే పదే అడ్డుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు అయితే అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించి ఏకంగా మండలి చైర్మన్ను పట్టుకుని మీరు క్రిస్టియన్ అంటూ ఆ పదవికి మతం రంగు పులిమే ప్రయత్నం చేశారు. దాంతో అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్ ను క్రిస్టియన్ అంటూ వ్యాఖ్యానించారు. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు అవును సార్, కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషన్ రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నన్ను క్రిస్టియన్ అనటానికి నువ్వెవరు అంటూ మండిపడ్డ మండలి చైర్మన్ తాను క్రిస్టియన్ను కాదని స్పష్టం చేశారు. తాను హిందువునని, క్రిస్టియన్ని కాదని అన్నారు. నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అందుకంటే ఏం కావాలి. అంతకుముందు శాసన మండలిలో లడ్డూపై చర్చకు ఒప్పుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఆ తర్వాత ఆ చర్చ జరగకుండా గందరగోళం సృష్టించారు. లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదే పదే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మండలిలో సంచలన విషయాలు బయటపెట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. 1998లో తిరుమల తిరుపతి దేవస్థానానికి హెరిటేజ్ సంస్థ మిల్క్ పౌడర్ సప్లై చేసిందని తెలిపారు. ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఇవ్వద్దని ఆదేశిస్తే టీటీడీ బోర్డు ద్వారా పాస్ చేయించుకుని బిల్లు తీసుకున్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. 10/9/1998లో మిల్క్ పౌడర్ కేజీ 70 రూపాయలకి మిల్క్ పౌడర్ సప్లై చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేయకుండా, టెండర్ పిలవకుండా మిల్క్ పౌడర్ టీటీడీ సప్లై చేశారు. అయితే పేమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఆపితే ఆ పేమెంట్ మళ్ళీ బోర్డు ముందు తెచ్చి బోర్డు మళ్ళీ బలవంతం చేసి రెజల్యూషన్ పాస్ చేసి బిల్ తీసుకుంది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీవారి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. కేవలం రాజకీయాల కోసమే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.